నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. సో అకార్డింగ్ టు న్యూమరాలజీ 2024లో కనుక మనం చూసుకోవాలి అనుకుంటే 7, 16, 25 ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టి ఉంటుంది వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? సో 7వ తేదీ, 16వ తేదీ, 20వ తేదీ పుట్టిన వాళ్ళని 7 సిరీస్ పీపుల్ అంటారు. నెల సంవత్సరం ఏదైనప్పటికీ 7, 16, 20 తేదీలో పుట్టిన వాళ్ళు 7 సిరీస్ అంటాము. ఈ 7 సిరీస్లో పుట్టిన కొన్ని పేర్లని మనం డిస్కస్ చేసుకున్నాక ఈ 7 సిరీస్ వాళ్ళకి 2024లో ఎలా ఉండబోతుంది, ఎందుకంటే ప్రతి సిరీస్ 1 to 9 సిరీస్ ఉంటాయి, నవగ్రహాలు 1 to 9 ఉంటాయి. ప్రతి నంబర్ సిరీస్కి గ్రహానికి లింక్ ఉంటుంది. మనిషి జీవితంలో ప్రతిదీ కూడా ఇట్స్ కంప్లీట్లీ ఫుల్లీ డిజైన్డ్ బై ద గాడ్. ఏ రోజు పుట్టాలి, బర్త్ నంబర్ ఎలా ఉండాలి, డిస్ నంబర్ ఎలా ఉండాలి అన్ని దేవుడు అన్నీ చూసుకొనే మనకు ప్లాన్ చేసే భూమిని తీసుకొని వస్తారు. సో ఈ నంబర్ ఆధారపడి మనం చక్కటి పేరు పెట్టుకుంటే మ్యాచ్ అయినప్పుడు సక్సెస్ ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ కాని పేరు పెట్టుకున్నప్పుడు సక్సెస్ రాదు, కష్టం ఎక్కువ ఉంటుంది, ఫలితం తక్కువ ఉంటుంది. సో 7, 16, 25లో పుట్టి పేర్లు మ్యాచ్ అయ్యి గొప్ప వాళ్ళ కొంతమంది గురించి చెప్పుకుందాము. సో విజయ్ సేతుపతి జనవరి 16, షాహిద్ కపూర్ ఫిబ్రవరి 25, హీరో ధనుష్ ఫిబ్రవరి 25, రవీంద్రనాథ్ ఠాగూర్ మే 7th, కరణ్ జోహర్ మే 25th, MS ధోని జూలై 7th, రిషబ్ శెట్టి జూలై 7th, హీరో కార్తీ మే 25th, అరవింద్ కేజ్రీవాల్ 16th ఆగస్ట్, కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి 16th ఆగస్ట్. సో 7, 16, 25లో పుట్టిన వాళ్ళకి చాలా ఎనర్జీ ఉంటుంది. వీళ్ళని కేతు భగవానుడు దీవిస్తూ ఉంటాడు. కేతు భగవానుడు దీవెనల వల్ల 7 అంటే చాలామంది 7లో పుట్టాడు సార్, 7 అంటే 7 పనిన్నాము అండ్ చాలా తప్పది. 7 అనేది పవిత్రత, 7 అనేది ద మోస్ట్ ప్రెషియస్ నంబర్, మోస్ట్ బ్యూటిఫుల్ నంబర్. ఆ నంబర్ ఆకారం కూడా చక్కగా ఉంటుంది. సో 7 కొండల వాడు, సో మన కలియుగ దైవం 7 కొండల వాడు. 7 కొండల మీద 7 హిల్స్ మీద ఉన్నారు. 7 అంటే పవిత్రత, 7 జన్మల బంధం, 7 తరాలు, అటు 7 తరాలు, ఇటు 7 తరాలు, 7 స్వరాలు, 7 ఋషులు, రథ సప్తమి, సూర్యభగవానుడికి 7 గుర్రాలు అన్నమాట, రథ సప్తమి 7. సో 7 అనేది చాలా పవిత్ర. పెళ్లిలో 7 అడుగులు, వారంలో 7 రోజులు, 7 ఖండాలు. 7 అనేది బలం, 7 అంటే అదృష్టం. 7 డేస్ ఏ వీక్. వేరే దేశంలో 6 రోజులు 9 రోజులు పెట్టుకోలేదు, అందరికీ 7 రోజులే. సో 7లో పుట్టడం ఒక అదృష్టం, పేరులో 7 అక్షరాలు ఉండడం మరొక అదృష్టం, పేరులో మొత్తం కూడితే సంఖ్యాబలం 7 రావడం ఇంకొక అదృష్టం. సో 7 అనేది కేతువు. కేతువు ఎప్పుడు ఎలా బిహేవ్ చేయాలి, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ దబాయించాలి, ఎక్కడ కొట్లాడాలి, ఎక్కడ కాలు పట్టుకోవాలి, ఎక్కడ బుగ్గలు పట్టుకోవాలి బాగా నేర్పించే నంబర్ 7 కేతు. సో 7 వాళ్ళకి ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో బాగా నేర్పిస్తాడు. వీళ్ళకి బాగా తెలివి ఎక్కువ. ఎక్కువ మంది ఈ 7లో పుట్టిన వాళ్ళు డాక్టర్స్ అవుతారు. 10 to 15% దే బికమ్ డాక్టర్స్, సైన్స్ డాక్టర్స్, ప్రాణం పోసేవాళ్ళుగా ఉంటారు. ఈ 7లో పుట్టేవాళ్ళు చాలామంది ఆస్ట్రాలజర్స్, శాస్త్రాలు చెప్పేవాళ్ళు, భవిష్యత్తుని ముందే ప్రిడిక్ట్ చేసేవాళ్ళు. సో 25న పుట్టారు జీసస్ గారు, 25నే పుట్టారు పొట్లూరి వీరభద్ర స్వామి గారు. సో ముందే ప్రిడిక్ట్ చేశారు ఆయన. కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుందో కూడా రాసి పెట్టారు. సో ఈ 7 సిరీస్ పుట్టిన వాళ్ళకి ముందు ఏం జరగబోతుందని తెలుస్తూ ఉంటాయి. సో నాలెడ్జ్ ఎక్కువ, హార్డ్ వర్కింగ్ ఎక్కువ, సొసైటీకి ఏదైనా మంచి చేయాలన్న తపన ఎక్కువ. లైక్ అటల్ బిహారీ వాజ్పేయి గారు 25న పుట్టారు. ఆయన జీవితాన్ని మొత్తం దేశంకే ఆయన దారబోశారు. గొప్ప వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి 25న పుట్టారు. సో ఈ సిరీస్లో పుట్టిన వాళ్ళు నిజాయితీ, ప్రజలకి సేవ చేయాలి, మంచి చేయాలి, సర్వీస్ చేయాలనే గొప్ప ఆలోచన ఉన్నవాళ్ళు. సో 7 లెటర్స్లో పేరుంటే ఎలా ఉంటుంది? సో హీరో కృష్ణ 7 లెటర్స్, హీరో నితిన్లో 6 ఉంటే అప్ అండ్ డౌన్స్, ఫ్లాపులు, హిట్లు అన్నీ వచ్చినాయి. మధ్యలో ఫ్లాపులే వచ్చాయి.
నేను ఒక ఐ యాడ్ చేశాక మళ్ళా హిట్లు స్టార్ట్ అయ్యాయి. NITHIIN. సో 7 అక్షరాల్లో మనం పొద్దున్న లేస్తే పొద్దున ఉండేది కోల్గేట్తో, క్లోజప్తో, వాడేది హుండాయ్, లేదా ఫోన్లో ఉండేది శాంసంగ్. 7 లెటర్సే. కజారియా 7 లెటర్సే. సో 7 లెటర్స్లో పేరుంటే అద్భుతం. పేరులో 7 నంబర్ ఉంటే, లైక్ అల్లు అర్జున్ 34/7, హీరో నాగార్జున 25/7, బిల్ గేట్స్ 25/7, హీరో కృష్ణ 34/7, హీరో మహేష్ బాబు 34/7, ఇళయరాజా 34/7. సో ఈ 7లో ఉండే వాళ్ళకి తిరుగులేదు. అమితాబ్ బచ్చన్ 43/7, కృతిక్ రోషన్ 43/7, హాలీవుడ్ 43/7. సో ఈ 7 సిరీస్లో ఉన్నవాళ్ళు 7 అక్షరాల్లో పేరుంటే గొప్ప పేరు, కీర్తి. సో ప్రభాస్ పేరులో 7 అక్షరాలు. సో ముందే చెప్తున్నాను, ప్రభాస్ పేరులో 7 అక్షరాలు, ఆయన పేరులో 29 వల్ల అప్ అండ్ డౌన్స్. సో అప్ డౌన్స్ చూశారు బాహుబలి తర్వాత. సో రాబోయే 24లో మళ్ళీ అప్పు చూస్తారు. సాలా సినిమాతో ఒక సాలిడ్ హిట్ కొడతారు. ఫ్యాన్స్ అంతా చాలా వెయిట్ చేస్తున్నారు. ఇట్ విల్ బికమ్ ఏ ఇండస్ట్రీ రికార్డ్ అండి సాలార్ మూవీ. సో ప్రభాస్ 7 లెటర్స్ కాబట్టి చెప్తున్నాను. సో ఈ 7 లెటర్స్ ఉన్న, 7న పుట్టిన, పేరులో 7వ నంబర్ ఉన్న అద్భుత దైవశక్తులు ఉన్నట్టు. సో లక్కీ నంబర్ 7, లక్కీ కలర్ ఎల్లో కలర్, బ్లూ కలర్, లక్కీ స్టోన్ గోమేధికం, మోర్ దెన్ 3 క్యారెట్స్, మిడిల్ ఫింగర్ లేదా క్యాట్ ఐ, పిల్లికన్ రాయి అంటాం, మోర్ దెన్ 3 క్యారెట్స్, మిడిల్ ఫింగర్ ఆర్ రింగ్ ఫింగర్ లేదా మెడలో డాలర్లో చక్కగా వేసుకోవచ్చు. ఈ స్టోన్స్ అన్నీ కూడా మనము తిరుపతి కాళహస్తి మధ్యలో 108 days పూజలో పెట్టి క్లయింట్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో కావాల్సిన వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ పెడితే మంచి పవిత్రమైన స్టోన్స్ మీకు పంపించడం జరుగుతుంది. సో ఈ 7 సిరీస్ వాళ్ళకి అన్లక్కీ నంబర్ లేదు, అన్లక్కీ కలర్ లేదు. 2024లో అద్భుతంగా ఉండబోతుంది. ఏం చేసినా సక్సెస్ సక్సెస్ సక్సెస్. 2024లో 7 సిరీస్ వాళ్ళు పట్టిందల్లా బంగారం. సో ఈ 7 సిరీస్లో పుట్టిన పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే మాత్రం పేరులో కరెక్షన్. నేను పేరు మార్చను, పేరులో ఒక లెటర్ మారుస్తాను. సో అలాంటి వాళ్ళు, ఇబ్బంది పడుతున్న వాళ్ళు నా అపాయింట్మెంట్ తీసుకోండి, మంచి గైడెన్స్ ఇస్తాను. లైఫ్ లాంగ్ హ్యాపీగా సక్సెస్ఫుల్గా ఉండేలాగా నా డైరెక్షన్స్ ఉంటాయి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చాలామంది చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అండ్ మ్యారేజ్కి సంబంధించినటువంటి వాటి విషయాల్లో కూడా ముహూర్తం కోసం అని చెప్పేసి మీలాంటి వాళ్ళని అప్రోచ్ అవుదాం అనుకుంటారు. సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ఆన్లైన్ అయినా సరే, ఆఫ్లైన్ అయినా సరే, ప్రాసెస్ ఏంటి? సో చాలామందికి పేరులో బలం ఉందా లేదా తెలుసుకోవాలంటుంది. నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు కూడా ఇలా నాలాగా మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ పంపియండి, మీ పేరు బాగుందా లేదా వాయిస్ ఇస్తానని చెప్పి నాకు తెలిసి ప్రపంచంలో ఇంత జరగలేదు, జరగదు కూడా. ఇంత టైము, ఇంత నాలెడ్జు, ఇంత ఓపిక నాకు తెలిసి ఎవరికి ఉండదు. నేను క్లయింట్స్కి ముందే ఇంట్లో కూర్చొని అపాయింట్మెంట్ తీసుకోవాలా వద్దా క్లియర్గా వాయిస్ ఇస్తాను, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెడితే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాంగ్ నంబర్స్ ఏంటి? రాంగ్ నంబర్స్ అనేవి 100 నంబర్స్లో 11 or 12 రాంగ్ నంబర్సే ఉంటాయి. 1, 6 ఎఫెక్ట్ ఉండకూడదు, 1 సూర్యుడు 6 శుక్రుడు ఉండకూడదు, 6, 3 ఉండకూడదు, 3 దేవతలు 6 రాక్షసులు కలిస్తే ధ్వంసం. 12 నంబర్ ఉండకూడదు, జీవితం తలకిందులు అవుతాను. అంతవరకు బాగుంటారు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 45 ఏళ్ళు, ఒక్కసారిగా తలకిందులు అయిపోతుంది. 12 ఉంటే, 13 ఉంటే సడన్గా కూల్చి అంతవరకు బాగుంటారు. దివ్యభారతి బాగుంది, రాజీవ్ గాంధీ బాగున్నారు, సంజయ్ గాంధీ గారు బాగున్నారు. బట్ ఆ 13ని బ్లాస్ట్ నంబర్, సడన్ డెత్ నంబర్ అంటారు. 16 యాక్సిడెంట్ నంబర్, కూల్ చేసే నంబర్. 18 ఉంటే డైవర్స్, భార్యకి కావచ్చు, ఆరోగ్యానికి కావచ్చు, డబ్బుకు కావచ్చు, మనశ్శాంతికి కావచ్చు. సో 19 నంబర్ డిప్రెషన్ నంబర్. 31 నంబర్ సడన్ బ్యాడ్ నంబర్. 13 and 31 ఆర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్. ఇవి చాలా డేంజరస్ నంబర్. 33 సెల్ఫ్ సాక్రిఫైస్ నంబర్, బలి పశువు నంబర్. 36 నంబర్ కష్టం ఎక్కువ, ఫలితం తక్కువ. 48 అగైన్ 12 రివర్స్ లైఫ్. 57 గుండెల్లో 3 కత్తులు. 64 నంబర్ ఒక మనిషిని పనుకోబెట్టి పీక నుంచి నడుముల కత్తులు దొప్పితే ఎలాంటి బాధలో ఉంటారో. ఇట్ ఈస్ ఎ నంబర్ ఆఫ్ ఫెయిల్యూర్, హెల్త్ ప్రాబ్లం, రిలేషన్ ప్రాబ్లం, ఫైనాన్షియల్ ప్రాబ్లం. సో ఈ బ్యాడ్ నంబర్స్ లేకపోతే మీరు బాగున్నట్టే.
సో నేను చెప్పిన నంబర్స్ లేకుండా ఉంటే మీకు కరెక్షన్ అవసరం లేదు. సో మీ పేరులో ఈ నంబర్స్ లేకపోతే మీరు లక్కీ. సో మీ పేరులో ఏ నంబర్స్ ఉన్నాయో మీ పేరు, పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నాకు పెడితే మీకు క్లియర్గా వాయిస్ ఇస్తాను. మీ పేరు బాగుందని చెప్పానంటే యు ఆర్ లక్కీ. మీ పేరు బాగలేదని చెప్తే వెంటనే నా అపాయింట్మెంట్ తీసుకొని గైడెన్స్ తీసుకొని మంచి సొల్యూషన్తో, ఎందుకంటే నేను లక్కీ పేరు ఎలా వాడుకోవాలి, స్పెల్లింగ్ ఎలా వాడుకోవాలి, మీ లక్కీ నంబర్ ఏంటి, లక్కీ కలర్ ఏంటి, లక్కీ స్టోన్స్ ఏంటి, సంతకం ఎలా చేయాలి, ఇవన్నీ చెప్తా కాబట్టి ఫాలో అయితే లైఫ్ అంతా బాగుంటుంది. సో మీ సమస్యలు పెట్టకండి. మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఈ నంబర్స్ పెట్టండి. సో మొదటి నంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్. ఈ నంబర్కి ఓన్లీ వాట్సాప్, కాబట్టి నార్మల్ కాల్ చేస్తే మా బ్రదర్ మాట్లాడతారు. సో 9121685513 నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. లాస్ట్ వాట్సాప్ నంబర్ 9133789199 9133789199. సో మీ పేరు బాగుందంటే యు ఆర్ ద మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్. ఒక రాంగ్ నంబర్ ఉంటే దోషం 30 to 40%, రాంగ్ నంబర్స్ ఉంటే 40 to 60, 3 రాంగ్ నంబర్స్ ఉంటే ఏం చేసినా కలిసి రాదు. సో ఒక్క రాంగ్ నంబర్ ఉన్న అపాయింట్మెంట్ తీసుకొని సరి చేసుకోండి. అండ్ డైలీ ఆల్మోస్ట్ ఇప్పుడు 1 మంత్గా న్యూబార్న్ బేబీస్ పుట్టిన వారం, 10 రోజులు, 20 రోజుల పిల్లలవి ఏదంటే ఆ పేరు పెట్టేసి 200 నుంచి 300 వాట్సాప్లు వస్తున్నాయి. ఈ పేరు అనుకున్నాము, ఎలా ఉంది ఇలా. సో న్యూబార్న్ బేబీస్కి వాయిస్ ఇవ్వడం మంచిది కాదు. డైరెక్ట్ అపాయింట్మెంట్, స్క్రీన్లో కనబడే ఏ నెంబర్ కన్నా కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఆ డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేసి నేనే మీకు 10 పేర్లు ఇవ్వడం జరుగుతుంది అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి. ఆ 10 పేర్లో మీరు ఒక పేరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నచ్చకపోతే మళ్ళీ 10 పేర్లు పెడతాను, అన్ని యూనిక్ నేమ్స్, డిఫరెంట్ నేమ్స్, అండ్ లేటెస్ట్ 2023-24 పేర్లు, లేటెస్ట్ పేర్లు పంపించడం జరుగుతుంది. సో న్యూబార్న్ బేబీస్కి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. వాట్సాప్ చేసినప్పుడు ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టండి, సమస్యలు పెట్టకండి. నేనే సమస్యలు చెప్తాను అండ్ అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి నేనే సొల్యూషన్ ఇస్తాను. సో ఆల్మోస్ట్ మండే టు సాటర్డే ఆన్లైన్ అపాయింట్మెంట్స్ ఇస్తున్నాము. సండే మణికొండలో ఆఫీస్ ఓపెన్లో ఉంటుంది మార్నింగ్ 9 to ఈవినింగ్ 5. అపాయింట్మెంట్ కావాలన్న డైరెక్ట్ అపాయింట్మెంట్ కోసం స్క్రీన్లో నంబర్స్ కాల్ చేసి సండేకి బుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే నేరుగా వచ్చినప్పుడు ఎన్నో మాట్లాడుకోవచ్చు. మీ పేరులో ఏమేమి దోషాలు నేను చెప్తాను, మీరు నాకు ఏదైనా చెప్పాలని చెప్పచ్చు. చక్కటి సొల్యూషన్తో మీరు లైఫ్ అంతా బాగుండేలాగా గైడెన్స్ ఇస్తాను. సో మీరు ఎక్కడి నుంచి వచ్చినా, ఆన్లైన్లో తీసుకున్న, నా పక్కన లేకపోయినా నా పక్కనే ఉన్నట్టు భావించి బెస్ట్ గైడెన్స్ ఇస్తాను. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. న్యూమరాలజీ ప్రకారం 2024లో మీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది, లేదు ఆల్రెడీ ఉన్న లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి అనుకుంటే త్రూ లెటర్స్, నెంబర్స్, స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేయండి. సో దాని త్రూ మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మీరు డైరెక్ట్గా ఎవ్రీ సండే ఖచ్చితంగా మణికొండలో డైరెక్ట్ అపాయింట్మెంట్ ఉంటుంది. సో ఆ త్రూ అయినా సరే మీరు వెళ్ళి డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.